శాసనమండలి సభ్యుడిగా జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఛాంబర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. తర్వాత గాంధీ భవన్ లో జీవన్ రెడ్డికి సన్మానం చేశారు కాంగ్రెస్ నేతలు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందన్నారు జీవన్ రెడ్డి. మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడుతూ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు ఉత్తమ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను విమర్శించడం సిగ్గుచేటన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. जीवन रेड्डी ऐसा एक नेता नहीं है जो डर की वजह से कांग्रेस छोड़ के इंडिपेंडेंट में कंटेस्ट किया। कांग्रेस कैंडिडेट में उनको डिक्लेयर किया गया। कांग्रेस कैंडिडेट के हिसाब से जैसे बोलते हैं सरकार पैसा सबका साथ लड़के आप लोग की सहयोग से जीवन रेड्डी इलेक्शन में जो जीता है, तो इसलिए हम बोल रहा है कि जीवन रेड्डी के निर्वाचन में जीतना अपने आप एक संदेश सभी कार्यकर्ता की है कि जैसे हम एक ट्रेड यूनियन में बोलते हैं कि लड़ाई करके भी हम जीत सकते हैं। अखिल भारत कांग्रेस कमेटी की तरफ से, हमारा नेता राहुल गांधी की तरफ से, सोनिया गांधी की तरफ से हम जीवन रेड्डी साहब को स्वागत करता हूं, अभिनंदन करता हूं और उम्मीद करता हूं इस आदर्श को कांग्रेस साथ में लेके केसीआर का साथ, ये रीजनल आउटफिट का साथ लड़ाई करना पड़ेगा। उत्तर तेलंगाणाలో 42 శాసనసభ నియోజకవర్గాల నుంచి పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజార్టీతో గెలిపించి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఉత్తేజం నింపిన జీవన్ రెడ్డి గారికి చాలా సంతోషిస్తున్నాను. వారు శాసన మండలిలో తెలంగాణ ప్రజల గొంతు గట్టిగా వినిపించి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వారి కృషి, వారి సేవలు ఎంతో అవసరం. ఈ సందర్భంగా మరి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాజకీయాల్లోనే జీవన్ రెడ్డి గారిది 6 సార్లు శాసనసభ్యునిగా, అనేక పర్యాయాలు మంత్రిగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారు శాసనసభలో బయట మరి అద్భుతంగా మాట్లాడి ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల విషయాలని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి నిలదీసి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు పనిచేసే విధంగా వారి పనితీరు ఉన్నది. జీవన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులుగా భారీ మెజార్టీతో గెలిచి అసలు మనకు ప్రాతినిధ్యమే లేదని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో శాసన మండలిలో వారు అడుగుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆక్సిజన్గా నేను భావిస్తూ ఉన్నాను. యథేచ్ఛగా నా ఇష్టానుసారం ఈ స్టేట్ని నా ఎస్టేట్గా మార్చుకొని పరిపాలన చేస్తామని చెప్తున్నటువంటి ఈ తరుణంలో లేదు, ఈ రాష్ట్రానికి ప్రశ్నించేటువంటి వాళ్ళు కావాలి అని చెప్పి 42 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేసి జీవన్ రెడ్డి గారిని ఇక్కడ పంపించినందుకు వారందరికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ ఓటర్లంతా కూడా ఇచ్చినటువంటి గొప్ప తీర్పుగా నేను భావిస్తా ఉన్నాను. నీవు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తే నాలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారు. నీ వల్ల కాదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షిగా శాసన మండలిలో అడుగుపెడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఉద్యమంలోనూ ప్రజా కార్యకర్తగా మొన్న ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో ఓడిపోయాడు. మేమంతా కూడా దిగ్భ్రాంతి చెందినాం. మనమంతా దిగ్భ్రాంతులు ఉండగానే ఆయన ధైర్యాన్ని తెచ్చుకొని ఎమ్మెల్సీ కనపడ్డాడు. ఎంత పెద్ద మెజారిటీతో ఓడిపోయిండో అంత పెద్ద మెజారిటీకి కంటే
ప్రజల్లో ఒక ప్రజాస్వామిక ధోరణి ఏమిటి, ఒక గ్రామంలో కూడా ఓ గ్రూపు వాడు సర్పంచ్ గెలిస్తే వ్యతిరేకం ఉండే గ్రూపుకు వెంటనే ఎంపీటీసీ గెలిపిస్తారు. దిస్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ మన అసెంబ్లీ ఎన్నిక కంటే ఈసారి ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు మనకు వస్తాయి. ఏది ఈ 3 నెలల్లో అంత మార్పు ఉంది. అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎక్కువ వస్తాయి. పార్లమెంట్ కంటే కూడా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో మనకి ఎక్కువ పర్సంటేజ్ వస్తాయి. అంటే ఈ ఎన్నికల్లో గెలుపు అనేది ఏదో కేవలం నాతో మాత్రమే సాధ్యమైందని చెప్పని నేను భావించటం లేదు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు, ఈ అప్రజాస్వామిక విధానం నిరంకుశ ధోరణికి నిరసన ఏదైతుందో ఇది విద్యావంతులు ఇచ్చిన తీర్పుగా నేను భావిస్తానని చెప్పండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా అంకిత భావంతో రాజకీయాలకు అతీతంగా పనిచేయడం జరిగిందో, ఈ ఎన్నికల్లో ఏదైతుందో రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక బలమైన గొంతుగా కావాలి తట్టతపలు అని చెప్పని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలా అండగా నిలిచి ఈ గెలుపుకు నాంది పలికినటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తానని చెప్పి అంటున్నాను. మీరు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళు నేను నిర్వహించబోయే ఒక పాత్ర శాసన మండలి సభ్యుడిగా చెప్పంటున్నాను. వీళ్ళ శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా, ఒక విధంగా ప్రభుత్వానికి మేల్కొల్పులాగా, ప్రభుత్వం ఒక మేల్కొల్పులాగా చెప్పంటున్నాను. వీళ్ళ ప్రజల పక్షాన, విద్యావంతుల పక్షాన, నిరుద్యోగ యువతకు అండగా నిలిచి వాళ్ళ ఉపాధి కల్పన కూడా పాటుపడమే కానీ